భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతుందా? అందుకే గత వారం రోజులుగా హై లెవెల్ మీటింగ్స్ నిర్వహిస్తున్న ప్రధాని మోదీ అజిత్ దోవల్తో రహస్య భేటీ కావడం వెనుక కారణాలేంటి? అది కూడా ఏకంగా 3 గంటల పాటు. అంటే వీరి సమావేశం వెనుక యుద్ధ వ్యూహం ఏమైనా ఉందా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే చర్చ జోరందుకుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశమంతా నిద్రపోతోంది, కానీ ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో ఉన్నటువంటి ప్రధాని కార్యాలయం మాత్రం యుద్ధ ప్రతిపాదికన నడుస్తోంది. నిజానికి అక్కడ జరిగేవి సాధారణ మీటింగ్స్ కావు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వంటి అగ్ర నేతలు ఉన్నారు. వారితో పాటు అక్కడ మరో వ్యక్తి నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఆయనే మనమంతా జేమ్స్ బాండ్ అని పిలుచుకునే అజిత్ దోవల్. ఆయనతో మోదీ సుమారు 3 గంటల పాటు భేటీ నిర్వహించారు. ఈ క్రమంలోనే భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతుందా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఎందుకంటే ప్రపంచ నేతలు ఎవరైనా సరే 30 లేదా 40 నిమిషాలకు మించి చర్చలు జరపరు. కానీ మోదీ మాత్రం అజిత్ దోవల్తో ఏకంగా 3 గంటల పాటు రహస్యంగా చర్చలు జరిపారు. అది ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం వలన పెరిగిన చమురు ధరల గురించో, దేశ ఆర్థిక స్థితి గురించో అయ్యే ఛాన్స్ లేదు. సో అగ్రరాజ్యం అమెరికా, పాక్లు కలిసి భారత్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తోంది. మన దేశాన్ని ఏదో ఒక రకంగా యుద్ధంలోకి లాగాలని శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇలా అనడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఇటీవల పాక్ పలు సందర్భాల్లో భారత్ ను బెదిరించే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ పై అమెరికా దాడులు చేస్తే ప్రతి దాడులు మాత్రం భారత్ టార్గెట్ గా జరుగుతాయని కారు కూతలు కూసింది పాకిస్తాన్. అది చాలదన్నట్లుగా రీసెంట్ గా పాక్ మంత్రి కవాజా కూడా భారత్ పై అక్కస్సు వెళ్లగక్కారు. పహల్గామ్ ఉగ్రవాది దాడి ఘటన జరిగి సంవత్సరం కావస్తున్న తరుణంలో భారత్ దాడులు చేసే అవకాశం ఉందని, అదే జరిగితే తాము భారతీయుల ఇళ్లలోకి ప్రవేశించి మరీ విధ్వంసం సృష్టిస్తామంటూ వక్రబుద్ధిని బయట పెట్టుకుంటున్నారు. నిజానికి ఇవే కాదు, అమెరికా, పాక్ కలిసి భారత్ ను ఇరుకున పెట్టాలని తెగ ట్రై చేస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇరాన్ ను భారత్ కు దూరం చేయాలని కంకణం కట్టుకున్నాయి అనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలోనే నేషనల్ అడ్వైజరీ సెక్రటరీ అజిత్ దోవల్, ప్రధాని మోదీ కీలక సమావేశం జరిగింది. అది కూడా ఏకంగా 3 గంటల పాటు. అయితే అజిత్ దోవల్ ఏం సాదాసీదా ఆఫీసర్ కాదు. ఎన్ఐఏ ఇచ్చే అత్యంత రహస్య సమాచారాన్ని విశ్లేషిస్తారు ఆయన. దేశ భద్రతే లక్ష్యంగా పనిచేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మన దేశ రక్షణ కవచం. ఈ క్రమంలోనే భారత్ ను ఇబ్బంది పెట్టడానికి అమెరికా, పాకిస్తాన్ కలిసి వేసిన ఒక మాస్టర్ ప్లాన్ దోవల్ చేతికి చిక్కిందని తెలుస్తోంది. అయితే ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్య సీక్రెట్ డీల్ కుదిరిందని సమాచారం. ఇరాన్ పై దాడులు చేయడానికి అమెరికాకు పాక్ తన ఎయిర్ స్పేస్ ను అప్పగించబోతోందని తెలుస్తోంది. అదే నిజమై పాక్ గడ్డపై నుంచి అమెరికా మిజైల్స్ ఇరాన్ వైపు దూసుకెళ్తే ఇరాన్ ఖచ్చితంగా పాక్ పై యుద్ధానికి దిగుతుంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకొని భారత్ ను కూడా యుద్ధంలోకి లాగాలని ట్రై చేస్తోంది పాక్. అంటే ఇరాన్ మన దేశంపై కూడా దాడులు చేసేలా చేయాలని భావిస్తుందన్నమాట. అలా జరిగితే భారత్, ఇరాన్ మధ్య సన్నిహిత సంబంధాలు దెబ్బతింటాయి. అలాగే భారత్ నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటికే అప్రమత్తమైన భారత్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో నోటాం జారీ చేసింది. అంటే సరిహద్దుల్లో ఏ క్షణాన ఏమైనా జరగొచ్చన్నమాట. ఇదిలా ఉండగానే పాక్ ఆక్రమిత కాశ్మీర్ బార్డర్ లో సుమారు 1500 మంది ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడటానికి రెడీగా ఉన్నారని నిఘా వర్గాల సమాచారం. ఈ పరిస్థితులను చూస్తుంటే అమెరికా, పాకిస్తాన్ కలిసి భారత్ ను 2 ఫ్రంట్ వార్ లోకి నెట్టాలని ప్లాన్ చేస్తున్నాయనేది క్లియర్. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ఈ సమావేశాల్లో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కూడా కీలకంగా ఉన్నారు. ఎందుకంటే యుద్ధం ఏదైనా జరిగితే ఆర్థిక వ్యవస్థపై కూడా భారం పడుతుంది. బ్రహ్మోస్ రాఫెల్ అలాగే S-400 వంటి అత్యంత ఖరీదైన ఆయుధాల ప్రయోగానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తున్నారని తెలుస్తోంది. ఇక మరోవైపు భారత్ త్రివిధ దళాల అధిపతులు చేస్తున్న పనులు చూస్తుంటే ఏదో ముప్పు పొంచి ఉందన్న సందేహాలు మరింత బలపడుతున్నాయి. ఇటీవల మన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పూరి జగన్నాథ్ ని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనే కాదు, స్వర్ణ దేవాలయంలో ఎయిర్ ఫోర్స్ చీఫ్
అమర్ ప్రీత్ సింగ్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం గమనార్హం. దేశ రక్షణ వ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వీరంతా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అంటే సైన్యం, దేశ భద్రత కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే భారత్ ఏదో భారీ నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్ కు రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. మొత్తంగా పరిస్థితులన్నింటినీ నిశితంగా గమనిస్తే శత్రు దేశాలు గోతికాడ నక్కల్లా కాచుకొని చూస్తున్నాయి. కానీ భారత్ అంతకంటే వేగంగా పావులు కదుపుతోంది. నిజానికి శత్రువులు ఎంతమంది కలిసి వచ్చినా భారత్ ను ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ విషయం తెలిసి కూడా అమెరికా అండ చూసుకొని తోక జాడించే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ యుద్ధంలో భారత్ విజయం సాధిస్తుందా? మోదీ అజిత్ దోవల్ వ్యూహం పాక్ ఎలా చెక్ పెడుతుంది అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.